మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ప్రపంచంలో సమస్త కోటి ప్రాణులు ఉన్నాయి. ఏ ప్రాణికైనా సరే జీవం పోయిన తర్వాత వాటి యొక్క జ్ఞాపకార్థం సమాధులు నిర్మించడం అయితే మనం మనిషి జాతిలో ఆనవాయితీగా వస్తుంది. విశ్వాసానికి ప్రతీక అయిన ఈ సునక జాతికి సంబంధించి మనం ఇంట్లో పెంచుకున్నప్పుడు అది మన నుండి విడిపోతే చాలా మంది కేవలం దాన్ని పూడ్చిపెట్టడమో లేదా కాల్చడమో చేస్తూ ఉంటారు. కానీ దాని జ్ఞాపకార్థం ఒక మనుషులకు సంబంధించిన ఏ విధంగా సమాధి కడతామో అదే విధంగా ఒక సునకానికి సమాధి కట్టడమే కాకుండా ఆ సునక జ్ఞాపకార్థం దాని యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించి ప్రతి ఏటా పూజాది కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మూగజీవాలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా చేస్తున్నారు. మరి ఇది ఎక్కడ జరుగుతోంది అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఒక్కసారి మీరు చిత్తూరులోని గిరింపేటకు రావాల్సిందే. చిత్తూరు నగరంలో పేరుగాంచిన ప్రముఖ రాజకీయ నాయకురాలు గాయత్రీదేవి తను పెంచుకున్న బాక్సీ అనే సునకము ఇటీవలే మృతి చెందింది. ఈ మృతి చెందిన కారణంగా వారు ఎంతో అటాచ్మెంట్తో పెంచుకున్న ఆ బంధం దాన్ని భరించలేక దానికోసం ఇక్కడ సమాధిని కూడా నిర్మించారు. గిరింపేటలోని శ్మశాన వాటికలో సమాధిని నిర్మించడమే కాకుండా ఆ సమాధి పైన పాండిచ్చేరికి సంబంధించిన ఒక శిల్పిని తీసుకుని వచ్చి అద్భుతంగా అదే విధంగా బాక్సీ జ్ఞాపకార్థం ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం యొక్క ఏర్పాటు ఏ విధంగా ఉంది, ఫ్యామిలీతో ఆ బాక్సీ ఏ విధంగా ఉనింది, ప్రస్తుతం ప్రముఖ రాజకీయ నాయకురాలు గాయత్రీదేవి మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. నమస్తే సార్. మేడం, ఈ బాక్సీ అనే సునకాన్ని మీరు తీసుకొచ్చి ఎప్పుడు పెంచుకున్నారు? వాటితో మీకున్న అనుబంధం ఏంటి? మేము 8 years క్రితము బాక్సీని తీసుకురావడం జరిగిందండి. ఇది జర్మన్ బ్రీడ్ రాట్ వీలర్. బయట అదర్ స్టేట్ నుంచి తీసుకొచ్చుకున్నాము. 8 completed years ఉండి 9th yearలో కడుపు పెట్టింది మా బాక్సీ. November 1వ తారీఖున ఒళ్ళు బాగాలేకుండా అయింది. November 11న మమ్మల్ని విడిచి వెళ్ళిందండి. ఖచ్చితంగా మీకు బాక్సీకి మధ్య ఎంతో కొంత అనుబంధం ఉండే ఉంటుంది. ఏమిటి అనుబంధం? మీరు ఎందుకు ఆ విగ్రహం కట్టాల్సిన ఆలోచన ఎలా వచ్చింది? బేసిక్గా మన ఇండియన్ ఇది కాదండి, ఇది జర్మన్ బ్రీడ్. ఇండియాలో దీని లైఫ్ స్పానే 8 years, మ్యాక్సిమం లైఫ్ స్పానే 8 years అంటారు. ఇది చాలా అగ్రెసివ్ బ్రీడ్ అండి. ఎక్కడ సోషల్గా ఇంట్లో అలా పెరగదు. మరి మా ఇంట్లో మేము తెచ్చిన నాటి నుంచి మా బిడ్డని ఎలా పెంచుకున్నామో మా బాక్సీ కూడా మాతో అలానే ఉంది. 8 సంవత్సరాలు మాతో పాటు మా ఇంట్లో ఉండిపోయిందండి. ఎక్కడ కూడా అగ్రెసివ్నెస్ అది చూపించేది కాదు. 2-3 సార్లు దొంగలు పడ్డారు. దాని విశ్వాసం అటువంటి సమయాల్లో చూపించేది. కానీ మా ఇంట్లో మా వారు, మా తమ్ముడు, నా బిడ్డ అందరితో చాలా ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బిడ్డలాగా పెరిగిందండి. అంటే దొంగలు పడ్డప్పుడు తను పట్టుకొని మీకు చూపించడం అలాంటిది? అవునండి. చిన్న అలికిడైనా కానీ, ఒక ఆకు శబ్దం అయినా కానీ, ఒక ఎలుక శబ్దం చేసినా కానీ బయటకు వచ్చేస్తుంది. అంటే ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు? అంటే మీ బాక్సీకి పేరున చనిపోయిన తర్వాత మా బాక్సీ మా ఇంటికి వచ్చిన రోజు నుంచి అండి, అంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు, పెట్టలేదు. మా స్ట్రీట్లో స్ట్రే డాగ్స్ దాదాపు ఒక 20-25 డాగ్స్కి 8 సంవత్సరాలుగా ప్రతిరోజు ఒక 5 kgs రైస్, 2 kgs చికెన్ వేసి ప్రతిరోజు ప్రతినిత్యం మా ఇంట్లో నేను నా ఆబ్సెన్స్లో కూడా నా తమ్ముడు, నా బిడ్డ కొనసాగిస్తూ స్టిల్ అది బాక్సీ వచ్చిన తర్వాతే మాకు అలవాటు అయింది. అట్లా ఏ స్ట్రే డాగ్కి ఏ ఇబ్బంది అయినా కానీ మా వల్ల అయినంత మేము చేస్తూనే ఉన్నాము, చేస్తాము కూడా, కంటిన్యూ చేస్తాము. అంటే ఇది లోకల్ సునకం కాకుండా జర్మన్ బ్రీడ్ అంటున్నారు కదా. జర్మన్ బ్రీడ్ అంటే దీనికి సంబంధించిన ఎలాంటి జబ్బులు వచ్చినాయి ఇప్పటి వరకు? దానికి ఎంత వైద్యం ఖర్చులు చేస్తారు? మీరు ఏ విధంగా దాన్ని ట్రీట్మెంట్ ఇప్పించుకున్నారు? అంటే చిత్తూరులో కాకుండా ఇంకేమన్నా బయటకు ఏమన్నా తీసుకెళ్లారా? చిన్నప్పటి నుంచే ఒకసారి 6 months 7 months అప్పుడే ఒక వాకింగ్లో టిక్ ఎక్కేస్తే టిక్ ఫీవర్ వచ్చి అప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోయి అట్లా ఇబ్బంది అయింది. అట్లా బట్ ఆఫ్టర్ దట్ ఈ November 1వ తారీఖున యూరిన్లో కొంచెం బ్లడ్ కనపడిందండి. నైట్ ఉదయం కల్లా డాక్టర్ ఇక్కడ అన్నాయపేట క్లినిక్, ప్రైవేట్ క్లినిక్ తీసుకెళ్ళాము, చూశారు. తర్వాత ఇమీడియట్గా మేము చెన్నైలో వెపేరి అని మెడికల్ కాలేజ్, వెటర్నరీ మెడికల్ కాలేజ్ అండి,
అక్కడికి తీసుకెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా ఏజ్ అడుగుతారు. ఇంత ఏజ్ అయింది అనగానే అమ్మో ఇది ఇప్పుడు మనిషికి 80 ఏళ్ళు వస్తే ఎట్లమ్మా అట్లా డాక్కి మీరు దీని మీద హోప్ పెట్టుకోకూడదు అటువంటి మాటలు చెప్తున్నారు. కానీ మనం ట్రీట్ చేద్దాం చూద్దాం అన్న ఆలోచన వైద్యులకి ఏజ్ని బట్టి డిసైడ్ అవుతున్నారు కానీ కండిషన్ బట్టి చూడడం లేదు. అంటే ఈ రోజు బాక్సీ మిమ్మల్ని మీ మధ్య లేదు, అయినప్పటికీ కూడా దాని జ్ఞాపకార్థం అదే రేంజ్లో ఏమన్నా తరహాలో మీకు ఏమన్నా దాగి వస్తే పెంచుకునే అవకాశాలు ఉందంటారా? డెఫినెట్గా అండి. బాక్సీ వదిలి వెళ్ళిపోయిన ఒక 10-11 రోజుల్లో మాత్రం అసలు ఇంకే డాగ్ని మనం పెంచకూడదు. నాకు చెస్ట్ పెయిన్ ఉంది, అంత బాగా ఇబ్బంది అయిపోతుంది. నా బిడ్డ తమ్ముడు ఉన్నారు చూసుకోవడానికి, నేనేమన్నా అయిపోతే ఎలాగా అని బాక్సీ వెళ్ళిపోయినప్పుడు ఆలోచించాను. అందుకని వద్దు అసలు డాగ్నే పెంచేది వద్దు మనము అని అనుకున్నాను. మళ్ళీ ఎందుకనో నేను ఆ బాక్సీ అమ్ములు అనే పిలుపుని చాలా కోల్పోతున్నాను. మళ్ళీ ఇదే బ్రీడ్ సేమ్ ఎక్కడైనా దొరికితే తెచ్చుకుందామని చూస్తున్నాం కానీ దొరకట్లేదండి. భగవంతుడు దయపెట్టి దొరికిస్తాడు, ఒక బాక్సీని మళ్ళీ నాకు పంపిస్తాడు అని ఆశిస్తాను. మనుషులే మనుషుల్ని విడిచి వెళ్ళినప్పుడు దేవాలయాలు సమాధులు కడతారని విన్నాం, కానీ ఇలా అటాచ్మెంట్తో అనుబంధంతో మరింతగా మూగజీవులకు సైతం దేవాలయాలను ఇలా సమాధులను విగ్రహాలను కట్టి పూజించడం అనేది కూడా చిత్తూరులో ఈరోజు ప్రప్రథమంగా చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి అనుబంధం అనేది మూగజీవులతో మనం పెంచుకున్నప్పుడు తప్పనిసరిగా ఇలా విగ్రహాలు కట్టడం అనేది కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరికీ సుమన్ టీవీ తరపున